జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గణేశ శారదా గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. చాలా 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 మైక్ తీసుకోవడానికి భయపడేంత భయమా భయమా భయమా. భయం గురించి ఇంత భీకరంగా మాట్లాడుకోవాలా? భయం గురించి ఇంత భయంకరంగా మాట్లాడుకోవాలా? 1 సంవత్సరం వయసులో భయం వేస్తే ఉలికిపడి అమ్మని కావులించుకుంటాం. 3 ఏళ్ల వయసులో భయం వేస్తే నాన్నని పట్టుకుంటాం. ఆ భయం గురించి ఇంత భీకరంగా మాట్లాడుకుంటున్నామట. నేను ఉన్నాను. అవసరమంటారా? సనాతన పరిరక్షణ, ధర్మ పరిరక్షణ వేదికకు వచ్చినాం మనం. సనాతనులం. సనాతన ధర్మాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలా? కాపాడాలా? అవసరం ఉందా? ఆ ధర్మం మన వైపు చూస్తుందా? ధర్మో రక్షిత రక్షిత. ఆ ధర్మాన్ని స్థాపించడానికి అహింసా మార్గంలో పోయినా తప్పు లేదంటుంది మన వేదం. ఏమంటుంది? ధర్మ ప్రతిష్టాపనలో మనం అహింస చేసినా తప్పు లేదంటుంది. అంతటి ప్రారంభం లేదండి. ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన రామ ప్రాణ ప్రతిష్టకి మనందరం వెళ్ళాం. ఎంత ఆహ్లాదంగా జరిగింది. కానీ భయపడే సింహం, పులి పక్క పక్కన నడిచాయండి. చూసినారా? మోదీజీ, ఆదిత్యనాథ్జీ బీహార్లో, యూపీలో మసీదు మీద ఆకుపచ్చ జెండా రెపరెపలాడితే ఏం జరిగింది? నోటీసులు ఇచ్చారా? నేను వస్తూ ఉంటే లాయర్ గారండి, అవసరమా? ధర్మము, న్యాయము. న్యాయం మారుతూ ఉంటుందండి. ధర్మం ఎప్పటికీ నిలవాల్సి ఉంటుంది. అందుకనే దాన్ని నిలపడానికి నువ్వు అహింస చేసినా తప్పు లేదని వేదం ఉద్బోధించింది. ఇంతమంది సమీకరించబడిన తమ్ముడు చెప్పినట్టు మళ్ళీ ప్రభుత్వం ముందుకు పోవాలి. ఆ ప్రభుత్వం ఉదయం మనం చెప్పుకున్నట్టు గోమాతని జాతీయ జంతువుగా గుర్తించాలి. హిందూ దేశంగా ప్రకటించాలి. హిందువులను నివసించి సింధు పరివాహ ప్రదేశమైన మనము మళ్ళీ గొంతెత్తి అడగాలి హిందూ దేశమని. ఒక్కసారి హిందువులంతా ఆత్మావలోకనం చేసుకోండి. పరనింద వద్దు. పక్కనున్న రెడ్డి గారు నిజాయితీ పరుడా, అవినీతి పరుడా అనవసరమండి. చేస్తున్నది ధర్మ సంస్థాపన. ఎక్కడో మణికొండలో పెట్టినప్పుడు నేను వచ్చాను. ఇవాళ ఎందుకు వచ్చానంటే ఆ వెల్లువ, ఆ ప్రవాహం ఎంత ఉధృతిగా ఉందో చూడటానికి వచ్చినాను. అప్పుడే బీటలా? అవసరమా? వ్యక్తి విమర్శ కాదండి అది చేసేది. చాలా అల్పులు. అభ్యున్నతి వైపు చూడండి. ఒక మనిషి ఒక స్వప్నాన్ని కాంక్షిస్తూ ఉన్నాడు. మనం సైదోడుగా ఉన్నామా లేదా? ఇదే ప్రశ్న. ఆయన ఉద్దేశం సాధించబడిందా లేదా? అదొక్కటే ప్రశ్న అండి. ఈ ప్రశ్నలు వేసుకోకుండా బీటలు తీసుకుంటూ పోతూ ఉంటే మనం ఎన్ని బల్లలు ఎరగొట్టినా, ఎన్ని గొంతులు పగిలినా అక్కడే ఉంటాం. ఇక నాకు మైక్ ఇచ్చారు కాబట్టి 2 చల్లటి మాటలు చెప్తాను. ఆవు, పులి. పులి ఆవును తినటం ధర్మమా అధర్మమా? పులి ఆవును తినొచ్చా? ధర్మమా అధర్మమా? గోమాత చాలా దీనంగా ప్రార్థించిందండి పులిని. నా బిడ్డకి కడసారి పాలిచ్చి వస్తాను ఏమందండి? మనం జాతీయ జంతువుగా గుర్తించమని అడుగుతున్న గోమాత నా బిడ్డకి కడసారి పాలిచ్చి మాట తప్పక మరలి వస్తానంది. ఎక్కడ? మన వేద భూమిలో కథ ఇది. పులి వదిలిపెట్టిందండి. క్రూర జంతువా? క్రూరమైనదా? మనకంటేనా? అవినీతి పరుడు, ఆ పని మంచిది కాదు, ఇది గాడిదగుడ్డు గంగరపూస. ఆయన ఎవరన్నా గాడిదలు అన్నాడు నా తమ్ముడు. ఈ గాడిదగుడ్లు గంగరపూసలు పక్కన పెడితే పులి దయగలిగి బిడ్డకి ఆఖరిసారి పాలివ్వడానికి పంపించింది. పులి మొక్కే కదా అని పీకేస్తే అందండి ఆవు. ఈ డైలాగ్ ఎక్కడదండి? మొక్కే కదా అని పీకేస్తే అంత క్రోధం అవసరం లేదు, అంత దౌర్జన్యం అవసరం లేదు.
బిడ్డ దగ్గరికి వచ్చి నేను పులికి ఆహారంగా వెళ్ళాలి, క్రోధం రౌద్రం ఏం లేవు, ఏం చెప్పుకుందో బిడ్డ గుర్తున్నాయండి ఎవరికైనా? గోమాత తన బిడ్డతో ముందు వస్తే పొడవబోకు, వెనక వస్తే తన్నబోకు. ధర్మం మారదండి, న్యాయం మారొచ్చేమో, నిలుస్తుంది న్యాయం కూడా, కానీ మారుతుంది. ఏదో లాయర్లం కాబట్టి అటైపోతుంది టాపిక్. అలాగా ధర్మంలా మాట్లాడితే ధర్మానికి మిగతావన్నీ భయపడతాయనేది నా ఉద్దేశం. హిందువై పుట్టాం, ముందు మనం హిందువులా జీవించి మన బిడ్డని ఉదయం గమనించారు, చంటాడు ఆవు ఉచ్చపోస్తుంటే చేతులు చాపుతుంటే నాన్నని అడుగుతున్నాడు మన గేటు దగ్గర, నాన్న అది ఏం చేస్తారు అని. చెప్పయ్యనైనా చూస్తావేంటి, దాని పవిత్రత చెప్పు, ఒంగుని నెత్తని చల్లుకోమని చెప్పు అని అన్నాను. మూలాలండి, మన మూలాలు పటిష్టం. మన మూలాలు చూసి ఎవడో భయపడాలి, కానీ మనం భయపడేదేంటి? పరమతం అసలు వాడి ప్రసక్తే లేదు. మనంగా జీవించినప్పుడు వాడు తొలగుతాడు. ఇంకా అనేకులు ఉద్బోధ చేయాలి కాబట్టి నా ఉపన్యాసాన్ని ఇక్కడితో ఆపుకుంటూ, జై హింద్, జై జై శ్రీరామ్. హరి ఓం. చాలామంది యోగి ఆదిత్యనాథ్ చూడాలని, రెడ్డి గారి కృషి అవిరామం సాగాలని, అంటే ఎంతకాలం